దీన్ని జరిగిన యాక్షన్ క్యాన్సిల్ చేయాలి చేస్తారా లేదా అని అడగండి. రవికుమార్ చెయ్యాలి సార్. ప్రశ్న రూపంలో అడిగారు, చెయ్యాలి అని మీరు చెప్పకూడదు. చేస్తారా, చేసి అలాగే సార్ అని అడగాలి. అలాగే సార్. ప్రశ్నోత్తరాల సమయం మీ సూచనలు ఇచ్చే సమయం కాదు. అంచేత ఏదన్నా దాన్ని చివరిలో ప్రశ్నగా అలాగే సార్. చేస్తారా లేదా? థ్యాంక్ యూ సార్. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ అవకాశం ఉంది సార్. కె మురళీమోహన్ గారు క్లుప్తంగా. మీకు ఆ కార్పొరేషనే లేదు కదండి, పంచాయతీలు కదా మీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన్నసముద్రం వద్ద ఈ ప్లాట్లు వేయడం జరిగింది సార్ అధ్యక్ష. కొంచెం బ్రీఫ్ గా మాట్లాడండి, ఎందుకంటే మీకు మున్సిపాలిటీలు ఏమీ లేవు, ఆ కార్పొరేషన్కి మీకు సంబంధం లేదు సార్. అంచేత ఏదో పేరు పెట్టారని అడగటం కాదు, మీ పేరు అంటే నేను ఇచ్చి ఉండేవాడిని కాదు, ఈయనేమో అనుకున్నా. సరే బ్రీఫ్ గా చెప్పండి సార్. ఇది మా కాన్స్టిట్యున్సీలో ఉందా లేదనేది కాదు, అల్పాదాయ వర్గాలకు సంబంధించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక. ఈ కొనసాగింపు ఉంటుందా లేదా అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వచ్చిన తర్వాత, అదేవిధంగా మున్సిపాలిటీసు ఇండివిజువల్గా స్టేట్ గవర్నమెంట్ రకరకాలైనటువంటి ప్రాజెక్టులు వచ్చిన తర్వాత దీని మీద పెద్దలందరూ చెప్పినట్టుగా నీలి మేఘాలు అలుముకున్నాయి. ఇది కొనసాగుతుందా లేదా అంటే 1000 స్క్వేర్ ఫీట్తో చాలా మంది ఆ రోజు డీడీలు కట్టడం జరిగింది. అది గందరగోళంగా ఉంది. దీని కొనసాగింపు ఉంటుందా లేదా, ఉంటే ఏ రూపంలో ఉంటుందన్నది తెలుసుకోవాలన్నది మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం మనకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది కాన్సెప్ట్ కాబట్టి అధ్యక్ష, 2,70,000 మందికి రిప్రజెంటేట్ చేస్తున్న కోవూరు నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేని కాబట్టి ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అడగడం జరిగింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో మనము కోవూరు నియోజకవర్గంలో అయితే మనము స్థలాలు ఇచ్చినామో, ఇల్లు కట్టుకోవడం చేయమని చెప్పి ఇచ్చినామో అన్నీ కూడా ఒక్కటి కూడా ఉపయోగపడకుండా అన్నీ సగంలోనే ఆగిపోయిన దానివల్ల, అంటే ఇది నారాయణ గారికి సంబంధం లేని ప్రశ్న అండి. అందుకనే ఒక నిమిషం అధ్యక్ష, అందుకనే అధ్యక్ష మేము యాక్చువల్గా ఇప్పుడు నుడాలో ఉన్నాం కాబట్టి, మాకు డెల్టా ఏరియా కాబట్టి చాలా తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్థలము, నుడాలో ఉన్నాం కాబట్టి టిడ్కో హౌసెస్ ఏమన్నా మాకు ఇవ్వగలరా? మాకు కోవూరు మండలంలో పడుగుపాడు ప్రాంతంలో హౌసింగ్కి అనుకూలమైన ప్రభుత్వ భూమి ఉంది. బుచ్చిరెడ్డిపాళెంలో మున్సిపాలిటీ పరిధిలో కొంత ప్రభుత్వ భూమి ఉంది. విడవలూరు మండలంలో చౌకచర్ల పంచాయతీలో తుమ్మగుంట వద్ద 5 ఎకరాల భూమి ఉంది. కొడవలు